హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నేహాస్ వరల్డ్. ఈరోజు బోనాల పండక్కి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి బెల్లం అప్పాలు చేయబోతున్నాను. సో దానికోసం ముందుగా ఒక కప్పు బియ్యం పిండి, మనం ఏ కప్పు మెజర్మెంట్ లాగా తీసుకుంటున్నామో మిగతా పిండిలు కూడా అలాగే వేసుకోవాలి. సో ఒక కప్పు గోధుమ పిండి, అలాగే ఒక కప్పు రవ్వ, దాన్ని కొంతమంది సూజీ అని కూడా అంటారు. అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ అని కొద్దిగా సాల్ట్. సో వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏ బాల్ మెజర్మెంట్స్‌తో అయితే పిండి తీసుకున్నానో అదే బాల్‌తో నేను ఇక్కడ 2½ వాటర్ వేసుకుంటున్నాను. లైక్ నాకు పిండి 3 కప్స్ అయింది కదా! సో అలా. అండ్ అదే బాల్ మెజర్మెంట్స్‌తో నేనిక్కడ 2 కప్స్ ఆఫ్ బెల్లం వేసుకుంటున్నాను. ఇప్పుడు బెల్లాన్నంతా కరిగించుకోవాలి అండి. సో చూడొచ్చు, బెల్లం అంతా కరిగిపోయింది. మీరు కావాలంటే వడకట్టుకొని మళ్ళీ ఒకసారి మరిగించుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న పిండిని దీంట్లో బాగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అస్సలు ఉండలు పట్టనివ్వకుండా మిక్స్ చేసుకోవాలండి. సో చూడొచ్చు, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్క 1 మినిట్ కోసం మూత పెట్టేసుకుందాం. అండ్ నేను గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నానిప్పుడు. సో చూడొచ్చు, ఇప్పుడు ఈ పిండిని చల్లార్చుకోవాలి. సో ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకొని, సో పిండి చల్లారిపోయింది. దీంట్లో ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. సేమ్ మనం చపాతీ పిండిని ఎలా తడుపుకుంటామో అలా వీటిని మెత్తగా మనం పిండిని చేసుకోవాలి. సో చూడొచ్చు, సో పిండినైతే మనం ఈ రకంగా చేసేసుకోవాలి. నేను వాటర్ క్వాంటిటీ కరెక్ట్‌గా తీసుకున్నాను కాబట్టి చూడొచ్చు, నా పిండి అస్సలు మెత్తగా అవ్వలేదు. అలాగే గట్టిగా కూడా అవ్వలేదు. ఇప్పుడు వీటిని చిన్న చిన్న స్మాల్ క్వాంటిటీలో తీసుకొని చిన్న స్మాల్ బాల్స్ లాగా చేసేసుకోవాలి. అస్సలు క్రాక్స్ అనేవి లేకుండా అనమాట. సో ఆ తర్వాత ఇలా చూపించిన రకంగా కొద్దిగా ప్రెస్ చేసేసుకోవాలనమాట. సో మరీ లావుగా కాకుండా, మరీ సన్నగా లేకుండా ఇలా ఇంత కొంచెం మందంగా మనం చేసేసుకోవాలి. అలాగే మిగతా వాటిని కూడా సేమ్ ప్రాసెస్‌లో చేసేసుకోవాలనమాట. సో చూడొచ్చు, సో అప్పాలైతే రెడీ అయిపోయాయి. సో ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రై చేసేసుకుందాం. సో ఆయిల్‌లో వేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా అనమాట. సో మీరు అన్ని అప్పాలు ఒకటేసారి ప్రిపేర్ చేసేసుకొని కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. సో ఇలా బబుల్స్ అనేవి తగ్గాయనుకోండి, ఆ వైపు ఫ్రై అయినట్టు. సో ఆ తర్వాత మనం వాటిని తిప్పుకోవచ్చు. అండ్ అలాగే బబుల్స్ అని కంప్లీట్‌గా తగ్గిపోయాయనుకోండి, దట్ మీన్స్ అవి ఫ్రై అయిపోయాయని దాని అర్థం. సో ఇలా బబుల్స్ అన్నీ తగ్గిపోయాయి చూసారు గదా! సో వీటిని తీసేసుకుందాం. సో ఇలా అప్పాల్లో ఎప్పుడైనా ఎక్స్‌ట్రా ఆయిల్ గనక ఉన్నట్టు అని అనిపిస్తే, ఈ రకంగా స్పూన్‌తో ప్రెస్ చేసేసుకుంటే ఎక్స్‌ట్రా ఆయిల్ అనేది కూడా బయటకొచ్చేస్తూ ఉంటుంది. అండ్ ఇదే రకంగా నేను మిగతా అప్పాలను కూడా ఫ్రై చేసేసుకున్నాననమాట. సో అప్పాలని ఆయిల్‌లో వేసిన వెంటనే తిప్పేయకూడదు. లేకపోతే అవి విరిగిపోతాయన్నమాట. సో నేనన్నట్టు బబుల్స్ కాస్త తక్కువయిన తర్వాతే మనం తిప్పుకోవాలి. సో సేమ్ వేలో నేను మిగతావన్నీ ఫ్రై చేసుకొని రెడీ చేసేసుకున్నాను.
సో, అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం అప్పాలు రెడీ అండి. మీరు కూడా ఈ బోనాల పండక్కి తప్పకుండా అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.